ఫస్ట్ మనం మీరంటే పాపులర్ రీసెంట్ టైమ్స్‌లో సాయి పల్లవి వాయిస్‌తో చాలా పాపులర్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ఒక డైలాగ్‌తో స్టార్ట్ చేద్దాం. యాహ్! సాయి పల్లవి డైలాగ్‌తో. ఏ డైలాగ్? బాడ్కో సో ఉంది కదా! ఓకే. రొటీనా? ఓకే. బాడుకు బలిసిందారా బొక్కలిరగొడతా నకరాలా? ఓకే. అంటే ఈ ఫేమస్ అనేది ఈ డైలాగ్‌తో మీరు చాలా పాపులర్ అయ్యారు కాబట్టి ఇంకా ఫస్ట్ అదే డైలాగ్‌తో స్టార్ట్ చేసాం. ఓహ్! సో మరి మీ ఫుల్ నేమ్ ఏంటి? యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ వచ్చేసి ఆద్య హనుమంత్. ఓకే. యాక్చువల్లీ అందరికి ఇప్పటికి డౌట్ వచ్చేసి ఉంటుంది. ఆద్య అంటే టర్న్ ఆఫ్ అన్ గర్ల్ అని. అవును. దట్స్ నాట్. యాక్చువల్లీ ఇట్స్ అన్ సాంస్క్రిట్ ఓరల్ నేమ్. ఓకే. ఆద్య మీన్స్ ద ఫస్ట్ ప్రయారిటీ. హుహుహుహుహు. ల్యాక్ ఆఫ్ ద ఫస్ట్ ప్రయారిటీ అని. సో ఇట్స్ అన్ టర్న్ ఆఫ్ అన్ జెండర్ బాయ్ అన్ గర్ల్ ఎవరన్నా ఇద్దరికి వర్తిస్తుంది అని. వర్తిస్తుంది. కాకపోతే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఆద్య అంటే అమ్మాయి అనుకుంటారు. సో అమ్మాయి వాయిస్‌తో అమ్మాయి పేరుతో ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అనిపించిందా పర్సనల్ లైఫ్‌లో? యాహ్! చాలా సార్లు సొసైటీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఉంటాయి. అవును. బట్ కామన్ అనిపించింది. అవునండి. స్టార్టింగ్‌లో ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు రొటీన్ అయిపోయింది. అవును. యెస్. ఇప్పుడు మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? లైక్ యాక్చువల్లీ నా ఫాదర్ వెటర్నరిస్ట్ అండ్ దట్ ఆల్సో అగ్రికల్చర్. ఓకే. అమ్మ హౌస్ వైఫ్. ఓకే. స్టడీస్ ఏంటి? స్టడీస్ నాది మెడికల్ ఇన్ ఎంబీబీఎస్ ఇన్ సైకాట్రీ. ఓహ్! సైకియాట్రిక్. ఓకే. లైక్ మీరు ప్రాపర్ ఎక్కడ? యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చేసి తెలంగాణ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే. కానీ ఇప్పుడు మేము రాయచూర్లో కర్ణాటక స్టేట్ రాయచూర్లో ఉంటున్నాం. ఓకే. ఇంకా ఓకే. నా స్టడీస్ మొత్తం వచ్చేసి కర్ణాటకలోనే జరిగాయి. ఇప్పుడు పీజీ చదువుతున్నాను విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ బెంగుళూరు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు చదువుతూ సైకియాట్రిక్ జాబ్ కూడా చేస్తున్నారా? చదువుతూ వర్క్ చేస్తున్నా. వర్క్ చేస్తూ అండ్ ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా. మొత్తం బిజీ లైఫ్ అయితే మొత్తానికి ఆద్య హనుమంత్ గారిది. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రొఫెషన్‌లోకి ఎట్లా రావాలనిపించింది? యాక్చువల్లీ అందరికీ చెప్పినట్టే ఇట్స్ నాట్ మై చాయిస్. హ్మ్. యాక్చువల్లీ ఇది ర్యాండమ్‌గా అయిపోయింది. హుహుహు. నేను రావాలి, చేయాలి అన్న హోప్ కన్నా ఇట్స్ కోఇన్సిడెన్స్ అనుకోవాలి. అంటే నేను చిన్నప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌కి చెప్పే స్టేజ్ నుంచి ఇప్పుడు మెయిన్ రోల్స్‌కి చెప్తున్నానన్న ఒక చిన్న ఒక ఎక్స్‌పెక్టేషన్ అంతే. అంతే. అంటే ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదా ఇంత ఫేమ్ వస్తుంది నాకు అని అట్లా ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ నేనెప్పుడు చేయలేదా? పబ్లిక్ నుంచి ఆ ఎక్స్‌పెక్టేషన్ తీసుకోలేదు. తీసుకోలేదు. ఆల్సో ఫేమ్ ఫేమ్ అని సంథింగ్. హుహుహు. బట్ ఎవరో థర్డ్ పార్టీ పర్సన్ వచ్చి ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ తీసిన ఒక వీడియో ఫేస్‌బుక్‌లో పెట్టడం. అది కాస్త ఓవర్ నైట్ వైరల్ హుహుహు. అవ్వడం. నన్ను ఇక్కడికి తీసుకొని రావటం. ఓకే. నిజంగా గ్రేట్. అంటే ఒక నెగెటివ్‌ని కూడా పాజిటివ్ చేసుకొని ఇప్పుడు మొత్తం మీకంటూ ఒక నేమ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు సీరియస్‌గా. మరి ఇప్పుడు బయట ఎలా రికగ్నైజ్ చేస్తున్నారా మిమ్మల్ని? ఆల్మోస్ట్ నా పేరు కన్నా అందరూ సాయి పల్లవి వాయిస్ అని. సాయి పల్లవి అని. సాయి పల్లవి వాయిస్ కదా అని అడుగుతున్నారు. నా ఓకే. పేరు ఎవరు పలకట్లేదు అసలు. నా పేరు తెలియకపోయినా ఓకే. ఆర్ యూ సాయి పల్లవి వాయిస్ కదా అని అంటారు. రికగ్నైజ్ చేస్తారు. నిజంగా గ్రేట్. అంటే మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేసారు? లైక్ ఫేమ్ కావాలా? లేదు అంటే ఓన్లీ వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా ఇక్కడ? యాక్చువల్లీ ఇట్స్ మై ఇంట్రెస్ట్ ఓన్లీ టర్న్. యాక్చువల్లీ నా హుహుహు. ప్రొఫెషన్ వచ్చేసి మెడికల్. మెడికల్‌గా. సో ఐ మీన్ వి ఆర్ ఇన్ ఎ డాక్టర్. హుహుహుహు. అది నా ప్రొఫెషన్. సో నేను ఇంట్రెస్ట్‌గా మాత్రమే తీసుకున్నాను. అనుకోకుండా ఒక టర్న్ అంతేనా? అలా ఏం లేదు. ఇప్పటికీ ఇది ఇంట్రెస్ట్‌గానే తీసుకుంటాను. హుహుహు. తీసుకుంటాను కూడా. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మీరు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరు? ఫస్ట్ అంటే నా చైల్డ్‌హుడ్‌లో చెప్పిన సీరియల్ యాక్టర్స్ ఉన్నారు. బట్ హుహుహు. ఒక పర్సనాలిటీ అని చూసుకుంటే 'రకుల్ ప్రీత్ సింగ్' గారు రకుల్ ఫస్ట్ ప్రీత్ మూవీ. సింగ్ గారు. ఓకే. అంటే ఏ మూవీకి లైక్? 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.' ఓకే. అందులో ఒక డైలాగ్. అంటే నేను ట్రాక్ చెప్పాను అందులో. షీ ఈస్ ఇన్ అ ఫస్ట్ ఇండస్ట్రియల్ మూవీ కదా! ఓకే. ఓకే. సో చెప్తాను. హ్మ్. ప్రార్థన ప్రతి పైసా కౌంటింగ్ ఇక్కడ. హలో మిస్టర్ సందీప్ మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు రూ. 62,472.22 ఇచ్చి ఫోన్ తీసుకెళ్ళమ్మా. అదొకటి ఉంటుంది. ఇంకా ఆల్సో రైల్వే స్టేషన్ సీన్ ఒకటి క్రైమ్ సీన్ ఉంటది. ఓకే. ఒక ఆడపిల్లని ఎవరు లేని చోట్లో అలా వదిలేసి వస్తారా? ఇక్కడి దాకా ఎవరు తీసుకొచ్చారా? నేను తీసుకొస్తే కానీ రాలేదా నువ్వు? అని అరుస్తుంది. ఓకే. అయ్య బాబోయ్! నిజంగా అసలు గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు ఎలా మేనేజ్ చేస్తారంటే ఏడుపుతోని అండ్ అలాగే ఒక మాడ్యులేషన్ అనేది చాలా కష్టం గదా! అంటే అవి స్టార్టింగ్ మాడ్యులేషన్ కదా! ఫస్ట్‌లో కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అవును. ఇప్పుడు ఓకే మేనేజ్ చేసుకుంటాను. వినిపిస్తుంటే అనిపిస్తుంది లైక్ యూ ఆర్ సో టాలెంటెడ్ అని. ఎందుకంటే ఇది అసలు
చిన్న విషయం కాదు. వాయిస్‌ని మాడ్యులేషన్‌తో వెంటనే మీరు ఆ మాడ్యులేషన్ చేంజ్ చేశారు చూడండి. నిజంగా యాస్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ అందుకే మీకు ఇంత ఫేమ్ వచ్చిందని చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు చూసుకుంటే మీ పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడుకుంటే ఆహ్, ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించిందా? ఈ వాయిస్‌తో అరే! ఎందుకు నాకు ఐ మీన్ మేల్ వాయిస్ రాలేదని అట్లా ఎప్పుడైనా అనిపించిందా? చిన్నప్పుడు జరిగింది. హ్మ్. కాలేజ్ స్కూల్ టైంలో హుహుహు. చాలామంది లైక్ హరాస్ ఉంటాయి కదా! సో, అవునవును. వాయిస్ ఎందుకలా ఉంది? ఆహ్, ఎందుకలా వస్తుంది అని చాలామంది అన్నారు. సో, అప్పుడు మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అవును. ఇంకా అప్పుడు పేరెంట్స్ చెప్పారు. సో, "ఏం లేదు నువ్వు చేసేది వర్క్ ఉంది కదా! సో, దాన్ని పాజిటివ్‌గా తీసుకో. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. హ్మ్. యూ డూ ఇట్" అని చెప్పారు. నిజంగా. సో ఇప్పుడు అదే వాయిస్ ఎవరైతే అట్లా అనుంటారో, ఈరోజు ఇప్పుడు ఆ వాయిసే మీకు పేరు తీసుకొచ్చింది. సో, యూ ఆర్ సో ప్రౌడ్ అసలు. ఐ లైక్ దిస్ లైన్. నిన్న తెలంగాణ టుడేలో ఆర్టికల్ రాసారు. తెలంగాణ హిడెన్ జెమ్ అని. ఓకే. సో, ఆ లేబుల్‌ని ఇంకా హార్ట్‌లోనే పెట్టుకుంటా. ఓకే. నిజంగా గ్రేట్. తెలంగాణ టుడేలో ఇట్లా మీరు ఇంకా పాపులర్ అవ్వాలి. ఇంకా ఫేమస్ అవ్వాలి. ఎందుకంటే నేను ఇందాక ఇంట్రోలో చెప్పేటట్టు సాయి పల్లవికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటది గానీ, సాయి పల్లవి వాయిస్‌కి ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ అసలు. ఆ వాయిస్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇండైరెక్ట్‌గా మిమ్మల్ని కూడా ఇష్టపడుతున్నారు. మేబీ. మేబీ. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మరి ఫస్ట్ అసలు ఆఫర్ ఎట్లా వచ్చింది ఇందులోకి? యాక్చువల్లీ హైదరాబాద్ నుంచే ఐ మీన్ నా కెరియర్ స్టార్ట్ అయింది. హుహుహు. ఇక్కడే ఫిల్మ్ నగర్‌లో అంకుల్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక పర్సన్ ఉండడం వలన నేను మా ఆంటీ వాళ్ళ ఇంట్లో అరుస్తూ హ్మ్. మాట్లాడుతూ ఉంటే వాళ్ళు విని హుహు. ఆహ్, ఇలా చేశారు, సజెస్ట్ చేశారు. బావుంది. ఒకసారి ట్రై చేస్తే పోలేదా? ఆహ్, ఏదో ఒక విధంగా అయిపోతుంది కదా! అని ఒకసారి స్టార్టింగ్‌లో చెప్పించారు. హుహుహు. దాని తర్వాత ఇంకా ఒక 2, 3 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ మూవీ ఆఫర్స్ ఇచ్చారు. వచ్చాయి. బట్ ఇన్ని రోజులు పబ్లిక్‌కి తెలియలేదు కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. చేసుకున్నారు. అవును. ఇప్పుడు తెలిసింది కాబట్టి కొంతమంది రిసీవ్ చేసుకోలేరు. హ్మ్. మీరైన పర్సన్ ఆన్ స్క్రీన్ వచ్చినంత వరకు ఏంటి అంటే రాకముందు వరకు సాయి పల్లవి వాయిస్ అదే అని అనుకునేవాళ్ళు. వన్స్ వచ్చాక ఓహ్! సాయి పల్లవి వాయిస్ తిను చెప్పిందా అని ఒక క్లారిటీ వచ్చింది అందరికి. నిజంగా. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా సాయి పల్లవి కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రీసెంట్ టైమ్స్‌లో హిట్ అయిన మూవీ 'అమరన్' మూవీ. 'అమరన్' మూవీ నుంచి ఒక డైలాగ్. ఆ మూవీ చూసుకుంటే అందరికి ఫేవరెట్ అయిపోయింది. చాలా. నాకు కూడా చాలా ఫేవరెట్. హ్మ్. హ్మ్. ఆ మూవీలో ఫస్ట్ ఇంట్రో సీన్‌లో ఒక డైలాగ్ ఉంటుంది. ఇన్ ద ఫ్లైట్ షీ ఈస్ హుహుహు. అప్పుడు చెప్తుంది. "ఈ కడలిలోనే నా భావోద్వేగాలన్నీ అణిగున్నాయి. ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు. ఈ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. యెస్, ఐ ఫరెవర్ ఇన్ ఎ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ విత్ మై లవ్. మేజర్ ముకుంద్. తను అక్కడ ఒక పెద్ద కంపెనీకి కమాండర్ అయినా నాకు మాత్రం హీస్ లిటిల్ బేబీ. క్రిస్టియన్ కాలేజ్. ఫస్ట్ టైమ్. ఫస్ట్ సైట్ లవ్. నాకు ముకుంద్‌ని ఇచ్చింది" అని చెప్తుంది. సో బాబోయ్! నేను ఇంకా కింద నుంచి వింటున్నా. అంటే ఫేస్ చూడకుండా ఓన్లీ వాయిస్ యాజ్ ఇట్ ఈజ్ అసలు. ఆహ్, చాలా బాగా చెప్పారు. డైలాగ్ కూడా గుర్తుంచుకుననేది డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి అదొక ఆర్ట్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం ఒక ఆహ్, అందరూ చెప్తూ ఉంటారు. ఏం లేదు పర్లేదు వాయిస్ కదా! మేము చేస్తాం. మేము కూడా చేయగలం. హ్మ్. అంతేనా అని. ఒక వాయిస్‌లో పర్సనాలిటీలోకి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఫీల్ అయినప్పుడు అవుట్‌పుట్ వస్తుంది. అవును. సో, ఖచ్చితంగా. అది నేను చాలా బిలీవ్ చేస్తాను. హ్మ్. ఒక క్యారెక్టర్‌లో ఉండి ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. అంటే నాలో ఎక్కడో తెలియని వెలితి కనిపిస్తుండొచ్చు మీకు. అవును. కానీ ఇంతకుముందు ఒక మూవీకి డబ్బింగ్ చెప్పినప్పుడు ఇంకా నేను అదే క్యారెక్టర్‌లోనే ఉన్నా. అదే వచ్చినప్పుడు చాలా డల్‌గా ఉండే. సంథింగ్ ఏదో ఆలోచిస్తున్నట్టు అదే కొంచెం. క్యారెక్టర్‌లోనే ఉన్నా. కొంచెం బయటికి వెళ్ళలేదు. హుహుహు. అది ఉంటది. కొంత అవును. టైం వరకైనా ఉంటది. కానీ ఇప్పుడు ఇది నాకు ఇలాగే. మరి ఇప్పుడు 'అమరన్' మూవీ అంటే అంత ఇన్వాల్వ్ అయ్యారా? చెప్పేటప్పుడు? ఇన్వాల్వ్ అయింది. యాక్చువల్లీ ఐ యామ్ నాట్ డూ థట్. హ్మ్. బట్ వేరే దానికి ట్రాక్ చెప్పినప్పుడు లాంగ్వేజ్‌కి అప్పుడు నేను చాలా ఓన్‌గా ఫీల్ అయింది. ఓకే. బాగా ఏడవటం అలాంటిది. అంటే యాస్ ఎ సైకియాట్రిక్ అంత ఐ మీన్ డిప్రెషన్ ఐ మీన్ అంత ఏడవడం ఎందుకు? లైక్ అంటే మనిషికి హార్ట్ అనేది ఉంటది. హ్మ్. దానికి ఫీల్ అండ్ హర్ట్ ఎమోషనల్ ఉంటది కదా! హ్మ్. ఆ టైంలో మనం అన్ని సైకియాట్రిక్ అంటే నాట్ ఫర్ దట్ ఆల్ స్ట్రాంగ్ అని చెప్పలేము. హ్మ్. ఎవరికి వాళ్ళకి లోపం ఉంటది. సో, మనం ఒక సీన్‌ని టీవీలో చూసి ఆ సీన్‌ని చూసి ఏడ్చినప్పుడు యూ యూ ఫీల్ దట్ క్యారెక్టర్. అవును. దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. అంతే అక్కడ. నేను అది క్యారెక్టర్‌ని ఫీల్ అయ్యి ఉంటా. నా ప
పర్సనల్ ప్రాస్పెక్టివ్లో ముకుంద్ రోజు ఫోన్ చేసేవాడు, రోజు మాట్లాడేవారు. హీస్ అన్ ఎండ్ ఆఫ్ ద డే, హీస్ నో మోర్. అయినా రేపటి నుంచి ఎవరికి ఫోన్ వస్తుంది, ఎవరితో తను షేర్ చేసుకుంటుంది, ఇంకా ఎన్ని చెప్పుకోవాలి, రేపటి నుంచి తను వెయిట్ చేయాలా లేదా, ఆ ఫోన్కి తన ఫోన్ నుంచి రింగ్ వస్తుందా అన్న ఒక థింక్ ఆఫ్ థాట్లో నాలో ఉన్నప్పుడు బాగా హర్ట్ చేసింది నన్ను. అంటే లేదు కదా పర్సన్, మన లైఫ్లో కూడా ఒక పర్సన్ మిస్ అయిపోతే మనం కూడా అలాగే లేదు అన్నది ఫీల్ అవుతాం. సో దాన్ని చూసుకుంటే అడిక్షన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్. ఆల్కహాల్ అండ్ స్మోక్ కన్నా అలవాటు అనేది చాలా డేంజర్. ఒకరు మనకు అయినా మనం ఒకరికైనా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అవును. ఓకే, మరి ఇప్పుడు అమరన్ మూవీ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి అమరన్ మూవీ కోసం ఒక సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? హీ ఈస్ ఇన్ ఆల్ విత్ హార్ట్స్. ఓకే, నైస్. ఓకే, ఇప్పుడు సాయి పల్లవి గారు కోసం మాట్లాడుకుంటే ఆవిడ ఎప్పుడైనా కలిసారా? అంటే చాలా లిటిల్ టైమ్స్. ఐ మీన్ నాట్ ఇంట్రొడ్యూస్ ఆఫ్ ఎనీ హీరోయిన్ పర్సనాలిటీస్. నేను చాలా తక్కువ. ఎప్పుడు నేను అక్కడికి డబ్బింగ్ స్టూడియోకి వెళ్తే ఎవరు ఉండదు అక్కడ. సో చాలా తక్కువ మంది ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళి చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే నేను ఇంకా స్టూడియో వాళ్ళు మాత్రమే ఎప్పుడో సమ్ టైమ్స్ వచ్చి స్టార్టింగ్ లో ఓకే అలా చెప్పు ఇలా చెప్పు అని చెప్తారు, అందరూ చెప్తారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ గారు అప్పుడప్పుడు కాంప్లిమెంట్ చేసింది. అవికా గోర్ గారు ఎవ్రీ టైమ్ షీ ఇస్ అప్రిషియేటెడ్. ఓకే, ఎవరు ది బెస్ట్ అంటే మీరు చూసిన వాటిలో ఎవరు ది బెస్ట్ అనిపిస్తారు మీకు లైక్ హీరోయిన్స్? అబ్సల్యూట్లీ సాయి పల్లవి గారు. ఆవిడ ఎలా ఉంటారు అంటే లైక్ నార్మల్గా చూస్తే ఒక నార్మల్ అమ్మాయిలానే ఉంటది, అంత ఓవర్ మేకప్ కానీ అట్లా ఏమి ఉండదు. సో నార్మల్ గా ఒక పర్సన్ తో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఎట్లా మాట్లాడతారు? ఎవరు? సాయి పల్లవి గారా? మ్మ్. సో హౌ దట్ ద మూవ్ ఆఫ్ ఎవ్రీ టైమ్, హౌ ద రెస్పాండ్ ఇన్ అదర్. ఒకరు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే తను అలా ఉంది కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో ప్రతి ఒక్క సీన్ ఆర్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి షీఈస్ పర్ఫెక్ట్. ఇంక ఏమీ చెప్పలేము తన గురించి, పర్ఫెక్ట్ అంతే. ఈవెన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ దట్ ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరు సాయి పల్లవి అంటే ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సో మా లైఫ్ లో కూడా తను ఉమెన్ అయినా కూడా కొన్ని పార్ట్ ఆఫ్ లో కొద్దిగా ఇన్స్పిరేషన్ గా ఉంటారు. ఓకే, మరి మీ లైఫ్ లో ఇన్స్పిరేషన్ ఎవరు? లైక్ ప్రొఫెషనల్ గా కానివ్వండి, పర్సనల్ లైఫ్ లో కానివ్వండి, ఎవరు ఇన్స్పిరేషన్? పర్సనల్ లైఫ్ లో ఇన్స్పిరేషన్ ఆఫ్ మై మదర్. మై ఫాదర్ అండ్ మదర్ మోర్ డిజర్ట్ ఆఫ్ వాళ్ళ థింగ్స్ ని, వాళ్ళ ఎయిమ్స్ ని అండ్ చాలావన్నీ సాక్రిఫైస్ చేశారు మా కోసం, చేస్తూనే ఉన్నారు. సో చేసే ప్రతి సీన్ లో మేము అది చూసి పెరిగాం కాబట్టి అర్థమవుతుంది. ఇంకా ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేస్తే సాయి పల్లవి గారు. ఓకే, గ్రేట్. ఇప్పుడు మీరు ఎవరైతే డబ్బింగ్ చెప్పారో వాళ్ళ హీరోయిన్స్ నేమ్స్ కొన్ని చెప్తాను, వాళ్ళ డైలాగ్స్ చెప్పండి అదే వాయిస్ లో. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఒక హీరోయిన్ పేరు చెప్తాను, వాళ్ళ డైలాగ్ చెప్పాలి, ఒక్కొక్క డైలాగ్. ఓకేనా? ఒక్కొక్క హీరోయిన్ది. ఫస్ట్ అయితే అవికా గౌర్. ఓకే. ఏ ప్రేమైనా పూర్తవ్వాలి, ఇద్దరు కలిస్తేనే కాదు కలవలేకపోయినా పూర్తవ్వాలి, లేదంటే లైఫ్లో స్ట్రక్ అయిపోతాం. రీగ్రెట్స్తో, కోపంతో, బాధతో. అడగాలనుకున్నవి అడిగేయాలి, చెప్పాలనుకున్నవి చెప్పేయాలి. చాలా బాగా చెప్పారు వాయిస్. అండ్ సెకండ్ వచ్చేసి మన సమంత. ఏ సినిమా? మన జెస్సీ చెప్తారా? జెస్సీ డైలాగ్ ఉంది కదా మన నాగ చైతన్య సమంతది, ఏమై చేశారు? అది నేను చెప్పలేదు. అది నేను చాలా ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు అవి వచ్చింది. సంథింగ్ 2010 లో అనుకుంటా, 14 లో వచ్చాను. మనం వన్ మోర్ డైలాగ్ కూడా చేద్దాం. సరే. మిస్టర్ సవ్యసాచి, ఐ లవ్ యూ. ఐ మీన్ లవ్ విత్ యూ అనట్లేదు, ఐ లవ్ యూ అంటున్నా. అంటే తిరిగి నీ ప్రేమని డిమాండ్ చేస్తున్నా. అయిపోయింది. ఏ క్యారెక్టర్ లో ఉంటే ఆ క్యారెక్టర్ లో వాయిస్ ఇంకా ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే చెప్పినవే కదా. అవును. సో అది మూవీ చాలా ఆ సీన్ లో ఎండ్ ఆఫ్ సీన్ లో తను చచ్చిపోతారు. అవునవును. ఆ డైలాగ్స్ కూడా చాలా ఫేమస్ అయిన డైలాగ్స్ అవి కూడా.
అండ్ ఇంకో హీరోయిన్ కూడా మనం ట్రై చేద్దాం. సెకండ్ వచ్చేసి సమంత గారిది హ్మ్. చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ నేను కన్నడలో చెప్పాను తనకి. ఓకే. కన్నడలో డైలాగ్ చెప్దాం. అంటే ఇప్పుడు తెలుగు చెప్పి చెప్పి రొటీన్ అయింది కదా! కొంచెం కన్నడలో ట్రై చేద్దాం. స్పెసిఫిక్‌గా సమంత గారిదనుకుంటే నాకనిపించి ఆహ్, బాగా ఫేవరెట్ 'మజిలీ'. హ్మ్. సో, వాళ్ళ హస్బెండ్ తాగొచ్చి గొడవ పడుతున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది. అప్పుడు ఏడుస్తూ చెప్తుంది. సో, దాన్ని ఫస్ట్ కన్నడలో చెప్తా. ఓకే. డన్. ಅವರು ಕುಡಿತಾರೆ ಹೊರತು ತಪ್ಪಿನ ಕೆಲಸ ಯಾವತ್ತೂ ಮಾಡಿಲ್ಲ. ಯಾಕ್ರಿ ಕುಡಿದು ಬಂದು ಎಲ್ರ ಹತ್ರ ಮಾತು ಹಂಚ್ಕೊಳ್ಳೋದು? ಅಷ್ಟು ಕುಡಿಬೇಕನ್ಸಿದ್ರೆ ಮನೆಗೆ ತಂದ್ಕೊಂಡು ಕುಡೀರಿ. ರೊಕ್ಕ ಬೇಕಾದ್ರೆ ನಾನು ಕೊಡ್ತೀನಿ అని ఏడుస్తుంది. ఇదే తెలుగులో వచ్చేసి ఆయన తాగుతాడే కానీ తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదు. ఎందుకండి తాగొచ్చి అందరితో మాటలనిపించుకోవటం? మీకు తాగాలనుకుంటే ఇంటికే తెచ్చుకొని తాగండి. కావాలంటే డబ్బులు నేనిస్తాను. అయినా ఆయన మార్పుకి మీరానే ఒక హోప్ అనిపిస్తుంది. అందుకే ఏది ఆలోచించలేదు. ఒప్పేసుకున్నాను. మీరా ఉంటే చాలు. ఏదో ఒక రోజు ఆయన నన్ను కూడా యాక్సెప్ట్ చేసుకుంటాడమ్మా.